మెగా అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ధ్రువ మూవీ ఆడియో మార్కెట్లోకి వచ్చేసింది. వచ్చి రాగానే అవి మెగా అభిమానులకు కాలర్ ట్యూన్స్ గా మారిపోయాయి. ఈ ఆడియో అంతగా అభిమానులకు రీచ్ కావడానికి కారణాలేంటి, దీనిలో హైలైట్స్ ఏంటి ఓసారి తెలుసుకుందాం. హిప్ హాప్ తమీజా మ్యూజిక్ అందించిన ఈ ఆడియోలో మొత్తం 4 పాటలున్నాయి. మొదటి పాట ధ్రువ ధ్రువ అంటూ సాగే టైటిల్ సాంగ్. ఈ పాటలో చరణం, దాని వెనకొచ్చే బీజిఎం నరాల్లో ఉత్తేజం పెంచుతుంది. ఈ టైటిల్ సాంగ్ సినిమా మీద మెగా అభిమానులకు ఎక్స్పెక్టేషన్ పెంచిందనే చెప్పాలి. ఇక ఈ ఆడియోలో మరో పాట చూసా చూసా ఒక హృదయాన్నే అంటూ సాగుతుంది. ఈ పాటలో పల్లవిలో ఉన్న బీజిఎం స్లోగా ఉన్న చరణంలో చాలా బాగుంది. ఫినిషింగ్ లో బీజిఎం కూడా అదిరిపోయింది. పద్మలత సిగ్ని పాడిన ఈ పాటను చంద్రబోస్ రాశారు. ఇది మెలోడీ లవ్ రొమాంటిక్ సాంగ్. లవర్స్ కి బాగా నచ్చుతుంది. మెలోడీలో కొత్త పాటలా అనిపిస్తుంది వింటున్నంతసేపు. ఇక ఈ సినిమాలో మూడో పాటకొస్తే హృదయం చప్పుడుతో బీజిఎం మొదలై పరేషానురా పరేషానురా అంటూ సాగుతుంది. ప్రేమలో పడితే మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో వివరిస్తూ సాగుతుంది ఈ సాంగ్. ఈ సాంగ్ కి బలం బీజిఎం మాత్రమే కాదు, బ్యాకింగ్ వోకల్స్ విష్ణుప్రియ పాడడం కూడా శాస్త్రీయ సంగీతంతో మిక్స్ అయి ఉండడంతో పాట వినసొంపుగా ఉంది. ఈ పాటను యాదగిరి కొత్తగా రాశారు. అలాగే పద్మలత అద్భుతంగా పాడారు. ఇక ఈ ఆడియోలో ఆఖరి పాట విషయానికొస్తే నీతోనే డాన్స్ టు నైట్ అంటూ సాగే ఈ పాట ఆడియో బయటగా మెగా అభిమానులను ముందే పలకరించింది. ఈ పాట తమిళ పాటకి డబ్బింగ్ పాటలా ఉందని కొందరు నిరాశపడ్డారు. కానీ ఈ పాటలో బీజిఎం ఖచ్చితంగా మెగా అభిమానులను థియేటర్లో స్టెప్పులు వేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ పాట బీజిఎం పంజాబీ స్టైల్లో ఉంటుంది. ఈ పాటను చంద్రబోస్ రాశారు. హిప్ హాప్ తమీజా నిఖితా గాంధీ పాడారు. ఓవరాల్ గా సినిమాలో ఉన్నవి 4 పాటలే అయినా 4 ఆణిముత్యాలనే చెప్పాలి. హిప్ హాప్ తమీజాకి తెలుగులో తొలి సినిమా అయినా చాలా కొత్తగా ఇచ్చారు మ్యూజిక్. పాటలు వింటున్నంతసేపు కొత్త సౌండింగ్ వింటుంటాం మనం. పాటలో లిరిక్స్ చాలా బాగున్నాయి. 3 పాటలను చంద్రబోస్ రాయగా పరేషానురా అంటూ సాగే పాటను యాదగిరి రాశారు. ఇక ఈ మ్యూజిక్ సినిమాకి అదనపు బలం అని చెప్పడంలో సందేహం లేదు. సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా పెంచుతుంది.